అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి క్లాస్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం. అండ్ టోటల్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయబడినాయి. వాయిస్ కావచ్చు, క్రియేటివ్ రైటింగ్ కావచ్చు, అండ్ పై డయాగ్రామ్ కావచ్చు, ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రూట్ మ్యాప్స్, పై డయాగ్రామ్స్, టేబుల్ డయాగ్రామ్స్, మొత్తం టోటల్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అన్ని ప్రతిదీ కూడా కవర్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ని అయితే మీరు చూస్తున్నారు. సింపుల్ గా మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఐ కార్డ్స్ ద్వారా ఈజీగా మీరైతే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్ గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్ లో గనక మీరు అడిగినట్లయితే, లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు క్లాజ్ అనాలిసిస్ అనేది చూద్దామండి. ఏంటి క్లాజ్ అనాలిసిస్ అంటే, క్లాజెస్ అనేవి ఉంటాయి. ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ లో మనం జాగ్రత్తగా చూసుకుంటే సింపుల్ సెంటెన్స్, ఇందులో ఏంటంటే ఒకే ఒక మెయిన్ సెంటెన్స్ ఉంటుందండి. అర్థం వచ్చేటటువంటి ఒకే ఒక వాక్యం ఉంటుంది. మిగతాయి తోకలు ఉంటాయి. ఆ తోకల్ని ఏమంటారంటే ఫ్రేజ్ అంటారు. ఇది ఫ్రేజ్ అనేది తోక, అర్థవంతంగా ఉండదు. కేవలం ఇది ఇచ్చే అర్థం మీదే ఇది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ ఏంటంటే ఒక మెయిన్ సెంటెన్స్ ఉంటుందండి, అంతే ఉంటుంది. అయితే దీనికి ఒక అర్థవంతం లేనటువంటి, ఇండిపెండెంట్ కానటువంటి డిపెండెంట్ ఉంటుంది. డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలి అంటే ఇక్కడ మొదటి దాంట్లో ఒక అర్థవంతమైనటువంటి వాక్యం ఉంటుంది. దానికి తోక మాత్రమే, జస్ట్ తోకే, అది బల్లి తోక లాంటిది అనమాట. కాబట్టి దానికి అసలు విడిపడితే ఏమాత్రం దానికి సంబంధమే ఉండదు. ఇక కాంప్లెక్స్ సెంటెన్స్ లో వచ్చేసి ఒక అర్థవంతమైన వాక్యం ఉంటుంది, కానీ ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఈ డిపెండెంట్ క్లాజ్ ఏంటంటే పూర్తిగా దీని మీద ఆధారపడి దీని అర్థం అనేది ఉంటుంది. ఎలానో చూద్దాం. యాజ్ హీ వాజ్ ఇల్, అతను జబ్బు పడ్డాడు కాబట్టి. జబ్బు పడ్డాడు కాబట్టి ఏంటి, ఏం చేశాడు? ఎవరినైనా చంపాడా? మందులు తీసుకున్నాడా? లేకపోతే ఎవరినైనా కొట్టాడా? బడికి వెళ్ళలేదా? ఏంటి అది తెలియదు. ఇది డిపెండెంట్ క్లాస్ అన్నమాట. ఇప్పుడు దానికి ఒక ఇండిపెండెంట్ చేరిస్తే తప్ప ఒక అర్థవంతమైన వాక్యాల సమూహం అనేది ఏర్పడదు కాంప్లెక్స్ సెంటెన్స్ లో. సింపుల్లో అట్లా ఉండదు. ఎట్లా ఉంటుందంటే సింపుల్గా తోకలాగా ఉంటుంది. యాజ్ హీ వాజ్ ఇల్ కదా, హీ డిడ్ నాట్ గో టు స్కూల్ అని అనుకుందాం. కాంప్లెక్స్లో ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంటుంది? హీ డిడ్ నాట్ గో టు స్కూల్, ముందే చెప్పేస్తాడు. వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళా, అది అర్థమైపోతుంది. ఈ యాజ్ హీ వాజ్ ఇల్ని ఎట్లా చేస్తాడంటే డ్యూ టు ఇల్నెస్. ఈ చిన్న తోక ఉంటుంది అనమాట. దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండవు. ఆ తోకకి ఏమీ ఉండదు, తలా తోక ఉండదు. ఈ డిపెండెంట్కి ఏముంటుంది అంటే తల అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఈ ఒక్క లింక్ వర్డ్ని గనక మనం బ్రేక్ చేస్తే 2 తలల కాంపౌండ్ ఏర్పడుతుంది. 2 సెంటెన్సులు, 2 మెయిన్ క్లాజెస్ ఏర్పడతాయి అన్నమాట. జస్ట్ యాజ్ అనేటటువంటి ఒక్క దాన్ని కుట్టేస్తే ఇక్కడ 2 మెయిన్ క్లాజులు వస్తాయి. అంటే కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ అనేది మనం సులభంగా ఒకే ఒక లింక్ వర్డ్ ఏదైతే ఉందో ఆ లింక్ వర్డ్ని బ్రేక్ చేయడం ద్వారా 2 మెయిన్ క్లాజెస్ ఉన్నటువంటి కాంపౌండ్ సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. ఇది క్లాజ్ అనాలిసిస్. మళ్ళా ఒకసారి మనం అర్థవంతంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఏంటంటే ఒకే ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యం ఉంటుంది. తర్వాత ఉంటే గింటే ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఆప్షనల్. కాంప్లెక్స్లో ఏంటంటే ఒక అర్థం ఇచ్చేటటువంటి వాక్యంతో పాటు ఒక ఆధారపడేటటువంటి వాక్యం ఉంటుంది.
ఆధారపడేటటువంటి వాక్యానికి ఏంటంటే ఒక లింక్ ఉంటుంది. యాజు, సిన్సు, బికాజు, దో, ఆల్దో ఇలాంటివి ఉంటాయి. ఆ చిన్న ఆ పదాన్ని రిమూవ్ చేస్తే కాంపౌండ్ సెంటెన్స్ ఏర్పడుతుంది. దాంట్లో 2 కూడా అర్థం ఇచ్చేటటువంటి ఏముంటాయంటే వాక్యాలు ఉంటాయి. ఇందాక చెప్పిన దాంట్లో దీన్ని మారిస్తే హీ ఈజ్ ఇల్. కాబట్టి సో హీ డిడ్ంట్ గో టు స్కూల్. 2 ఉంటాయి. హీ ఈజ్ ఇల్, అతను జబ్బు పడ్డాడు. ఒక అర్థవంతమైన వాక్యం. కాబట్టి బడికెళ్ళ. 2 అర్థాలు ఇస్తాయి. 2 అర్థవంతంగా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి కాంప్లెక్స్‌లో యాజ్ హీ ఈజ్ ఇల్, అతను జబ్బు పడ్డాడు కాబట్టి కాబట్టి ఏం జరిగింది నెక్స్ట్ అనేది చెప్పలేము. ఇదొక్కటే చూపించి. కానీ ఇక్కడ చూడండి సో హీ డిడ్ంట్ గో టు స్కూల్, అతను బడికెళ్ళ కాబట్టి బడికెళ్ళ. ఓకే, అర్థమవుతుంది. యాజ్ హీ ఈజ్ ఇల్, జబ్బు పడ్డాడు కాబట్టి కాబట్టి ఏంటి ఏం చేశాడు బ్యాంకు దోపిడీ చేశాడా, ఎవరైనా కొట్టాడా, తన్నాడా, మందులు తీసుకున్నాడా, తీసుకోలేదా, ఏం తెలియదు. ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ నుంచి కాంప్లెక్స్‌కి మారుస్తున్నాము అంటే ఒక అర్థవంతమైన వాక్యానికి ఒక ఆధారపడిన వాక్యాన్ని సృష్టించాలి. కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ చేస్తున్నాము అంటే ఒక అర్థవంతమైన వాక్యాన్ని 2 అర్థవంతమైన వాక్యాలుగా మార్చాలి. సింపుల్‌గా ఏందంటే దీంట్లో ఉండే లింక్ వర్డ్‌ని తీసేసి మనం ఎబీస్, అండ్, బట్, ఎట్, సో అనేటటువంటి ఈ యాజు, సిన్సు, దో, ఆల్దో బదులు మనం ఏం చేస్తామంటే ఎబీస్‌ని వాడతాం. అండ్, బట్, ఎట్, సో. ఎట్ కూడా చాలా తక్కువ వాడతాం. అండ్, బట్, సో అనేది బాగా వాడతాం. యాప్స్ అనేవి మనం వాడతాం. సేమ్ అంతే. కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ చేయాలంటే ఇలాంటి లింక్ వర్డ్ యాజు, తో, సిన్సు, ఆల్దో ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేసి దాన్ని ఆధారపడేటటువంటి వాక్యంగా తయారు చేస్తాం. ఈ విధంగా క్లాజ్ అనాలిసిస్ ఇది. దీన్ని మరి కొన్ని ఉన్నాయి, చేద్దాం సింపుల్గా. సెంటెన్సెస్ అనేవి ఒక దాంట్లో నుండి ఒకటి చేంజ్ చేసేటప్పుడు ఈ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఈ టేబుల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్ని ఫామ్ చేయడం చాలా ఈజీ. దాని నుంచి కాంప్లెక్స్ని చేయడం కూడా చాలా ఈజీ. కాంపౌండ్, కాంప్లెక్స్ చాలా ఈజీ చేయొచ్చు. అయితే సింపుల్ సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్నటువంటి పని. ప్రాక్టీస్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇందులో ఈ ఏవైతే ఫస్ట్ 3 ఉన్నాయి చూసారా, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొదటి 3 అనమాట. ఆ తర్వాత 2 అనేవి కొద్దిగా తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. వీటిని గనక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాత్రం సింపుల్గా మనం అయితే ఈజీగా మనం అయితే నేర్చేసుకోవచ్చు. మనం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ఆర్డర్లో ఇవ్వాలి ఎక్సర్సైజెస్ అనేవి, కానీ అలా ఆర్డర్లో ఇవ్వకుండా అంటే సింపుల్ నుంచి ఇవ్వాలి. సింపుల్ టు కాంప్లెక్స్ ఇస్తే చాలా బాగుండేది. అదే మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూడండి, మొదటిది మనం చూసామంటే ద విజిటర్స్ అరైవ్డ్, సో వి ఆల్ స్టూడ్ అప్. ఇందులో ఏంటంటే యాక్చువల్గా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏంటి ఆర్డర్ అంటే ఈ సెంటెన్సెస్లో మనం గమనించాల్సింది ఏంటంటే అర్థవంతమైనటువంటి వాక్యాలు దాని ప్రకారం క్లాస్ అనాలిసిస్లో మనం ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రకారం చేస్తాం. ఎలా చేస్తాం చూడండి. రీజన్ అనేది ఉంటుంది, ఒక పని జరగడానికి కారణం ఉంటుంది, దానికి ఏమొస్తుంది అంటే రిజల్ట్ వస్తుంది. మనం ఈ బేసిస్ మీదే చేస్తాం. ద విజిటర్స్ అరైవ్డ్, ఎవరైతే మ్యాచ్ ఉంటుంది ఇండియా పాకిస్తాన్ అనుకుందాం, పాకిస్తాన్ మా భారతదేశానికి వస్తే వాళ్ళు విజిటర్స్ అవుతారు. వాళ్ళు వచ్చారు, అందరు కూడా నిలబడ్డారు. పాకిస్తాన్ కాదు, వేరే దేశం ఏదైనా వచ్చారు, అందరు నిలబడ్డారు. అంటే ఏంది, రీజన్ ఉంది, రిజల్ట్ ఉంది. కాబట్టి అలాంటి వాటిని మనం ఇప్పుడు సో కనబడింది అనుకోండి, ఏబివైఎస్ అంటే ఏంటంటే ఏ అంటే ఎండ్, బి అంటే బట్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో, ఎన్ బట్ ఎట్ సో. ఇవి గనక కనబడితే అది కాంపౌండ్ సెంటెన్స్ అని. మనం కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాము అంటే ఎబీస్ ద్వారా, ఎన్ బట్ ఎట్ సో ద్వారా చేస్తాం. అది మీరు గమనించుకోవాల్సినటువంటి
విషయం. అండ్ బట్ ఎట్ సో ద్వారా మనం కాంపౌండ్ సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ సో ఉంది కాబట్టి మనం ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం అడుగుతున్నారు అని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే సింపుల్ అండ్ కాంప్లెక్స్ని ఫామ్ చేయమంటున్నారు. కాంప్లెక్స్ని చేయడం మనం ఈజీ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి కాంప్లెక్స్ అంటే, ఇక్కడ చూడండి, ద విజిటర్స్ అరైవ్డ్, వాళ్ళు వచ్చారు, వి ఆల్ స్టూడ్ అప్, నిలబడ్డాం. సో అనే దాని లేకపోయినప్పటికీ రెండు అర్థాలు ఇస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీన్ని కాంప్లెక్స్గా మార్చాలి. అంటే ఒకటి అర్థవంతంగా ఉండాలి, ఇంకోటి లేకుండా, ఇంకోటి మనుగడ లేకుండా చేయాలి. అంటే ఒక డిపెండెంట్ క్లాసు, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. ఒక అర్థం వచ్చేటటువంటి వాక్యము, ఒకటి ఆధారపడేటటువంటి ఒంటరిగా అర్థం లేని వాక్యాన్ని సృష్టించాలి. దానికి సింపుల్గా యాజ్ అనేటటువంటిది మనం వాడతాం. యాజ్ అనే కాదండి, సిన్స్ వాడుకోవచ్చు, మన ఓపిక. యాజ్ కానీ సిన్స్ కానీ వాడతాం. సింపుల్గా యాజ్ ద విజిటర్స్ అరైవ్డ్, విజిటర్స్ వచ్చారు కాబట్టి. కాబట్టి ఏం జరిగింది, బాంబులు వేసారా, ఏం చేశారు, యాజ్ ద విజిటర్స్ అరైవ్డ్ లేదా సిన్స్ ద విజిటర్స్ అరైవ్డ్, ఏదో ఒకటి తీసుకుంటాం. ఓకే, ఏదో ఒకటి యాజ్ కానీ సిన్స్ కానీ తీసుకుంటాం. ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇది ఏమైపోయింది, డిపెండెంట్ అయిపోయింది. దేని మీద, నెక్స్ట్ రాసేటటువంటి వాక్యం మీద. విజిటర్స్ వచ్చారు కాబట్టి ఏం చేశామంటే మేము అందరం నించున్నాం. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు సింపుల్లోకి మార్చామనుకోండి, ఏముండాలి, ఒక్కటి అర్థం ఇచ్చేటటువంటి సెంటెన్స్ ఉండాలి అంతే. మిగతాది తోకలాగా ఉండాలి. కట్ అయిపోయినా మనం ఇబ్బంది ఉండకూడదు. అలాంటి ఈ సింపుల్ని రాసేటప్పుడే ఇబ్బంది అంతా వస్తుంది అనమాట. ఇక్కడ విజిటర్స్ అరైవ్డ్, దీన్ని ఎట్లా రాయాలి అంటే ఆన్ ద అరైవల్ ఆఫ్ విజిటర్స్. దీనికి సబ్జెక్ట్ ఉండకూడదండి ఫ్రేజ్కి. ఆన్ ద అరైవల్ ఆఫ్ విజిటర్స్, విజిటర్స్ రాకతో వి ఆల్ స్టూడ్ అప్, మేమంతా నించున్నాం అనేది అర్థవంతమైంది. ఇక్కడ ఆన్ ద అరైవల్ ఆఫ్ విజిటర్స్లో ఎందుకు ఇది క్లాజ్ కాదు ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ ఉందా ఇందులో. చూడండి, యాజ్ ఉన్నా కానీ విజిటర్స్ అనేటటువంటి సబ్జెక్ట్ ఉంది, అరైవ్డ్ అనేటటువంటి వెర్బ్ ఉంది. ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉందా, వెర్బ్ ఉందా చెప్పండి, లేదు. అందుకే ఇది ఫ్రేజ్ అయింది. ఈ విధంగా మనం తర్వాత నెక్స్ట్ది కూడా చూద్దాం, 15వ. ఇక్కడ ఏంటంటే రీజన్, కారణం ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది, అట్లా అనమాట. ఇప్పుడు చూడండి, యాజ్తో వచ్చింది. యాజ్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉండడం వల్ల. చల్లగా ఉండడం వల్ల స్వెటర్ వేసుకున్నావా, లేకపోతే చల్లగా ఉండడం వల్ల ఏం చేసావు, హీటర్ ఆన్ చేసుకున్నావా, పడుకున్నావా, ఏం చేసావు అంటే ఇది ఆధారపడినటువంటి వాక్యం. వి స్టేడ్ ఇండోర్స్, మేము లోపలే ఉన్నాం. ఓకే, లోపల ఉన్నారు. ఇది ఏంటంటే ఇండిపెండెంట్ సెంటెన్స్. ఇది ఆధారపడేటటువంటి వాక్యం. అంటే ఒక ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్ ఉంటే కాంప్లెక్స్ కాంపౌండ్లోకి మార్చాలి. ఇందాకలాగే ఇట్ వాస్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉంది, సో కాబట్టి వి స్టేడ్ ఇండోర్స్. చూడండి, కాంపౌండ్ సెంటెన్స్ని మనం ఫామ్ చేయడం చాలా చాలా సులభం. ఎలా, ఎబీస్ అండ్ బట్ ఎట్ సో, అండ్ బట్ ఎట్ సో, అందులో వై కూడా వాడాం, ఏబి యాప్సే అండ్ బట్ సో వాడతాం. ఆ తర్వాత కాంప్లెక్స్ చూడండి, యాజ్ ఇందాక సెంటెన్స్ లాగే. ఇప్పుడు మనం సింపుల్ చేయాలి. ఎట్లా, సింపుల్గా వి స్టేడ్ ఇండోర్స్ డ్యూ టు కోల్డ్, లేదా ఇట్ బీయింగ్ వెరీ కోల్డ్, ఏంటంటే దానికి ఒక సబ్జెక్ట్ ఇట్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అని చెప్పడానికి, ఎందుకంటే ఇక్కడ వి ఉంది కాబట్టి. ఓకే, వి స్టేడ్ ఇండోర్స్. సింపుల్గా మనం వి స్టేడ్ ఇండోర్స్ డ్యూ టు కోల్డ్ అంటే సరిపోతుంది.
ఇట్ బీయింగ్ వెరీ కోల్డ్ వీ స్టేడ్ ఇండోర్స్ కూడా రాసుకోవచ్చు. డ్యూ టు కోల్డ్, డ్యూ టు ఇల్నెస్, ఈ విధంగా అనమాట. ఇప్పుడు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు ఒక్కో సెంటెన్స్ని దర్యాపులుగా ఒక 5 రకాలుగా రాయొచ్చు. ఇదే కరెక్ట్ అని ఏముండదు. రూల్ ఏంటంటే ఫ్రేజ్ ప్లస్ మెయిన్ సెంటెన్స్. ఇక్కడ ఒక ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్. కాంపౌండ్లో 2 ఇండిపెండెంట్ సెంటెన్స్లు. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఐ డింట్ నో వాట్ టు డూ అండ్ కాల్ ద డాక్టర్. రీజను, రిజల్ట్ అని. రీజన్ కారణం ఉంటుంది, రిజల్ట్. ఇక్కడ చూడండి, నాకు ఏం చేయాలో తెలియలేదు, డాక్టర్ని పిలిచా. సింపుల్గా కాంప్లెక్స్ ఫామ్ చేయాలంటే యాజ్ పెడతాం. యాజ్ ఐ డింట్ నో. ఎందుకని యాజ్ ఎందుకు వాడతాం? రీజన్, కారణం ఉంది, దానికి ఒక ఫలితం ఉంది. యాజ్ ఐ డింట్ నో వాట్ టు డూ, ఏం చేయాలో తెలియదు కాబట్టి. ఏం చేసావు తెలియదు కాబట్టి. ఏం చేయకుండా కూర్చున్నావా? టీవీ చూస్తూ కూర్చున్నావు. ఏం చేస్తున్నావు? ఇది ఆధారపడేటటువంటి వాక్యం. కాంప్లెక్స్ సెంటెన్స్లో అదే ఆధారపడడం ఉంటుంది, కాంప్లెక్స్ అయిపోతుంది. ఏం చేసావు అంటే ఐ కాల్ ద డాక్టర్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సింపుల్ చేయాలి అంటే ఇక్కడ మనం ఐ డింట్ నో, ఐ డిడ్, ఐది తీసేయాలి. ఏం చేయాలి మరి అంటే నాట్ నోయింగ్. దేనికి వెళ్ళిపోతాం? పార్టిసిపుల్కి వెళ్ళిపోతాం. ఇన్ఫార్మ్ పెట్టేసుకుంటాం. నాట్ నోయింగ్ వాట్ టు డూ, ఐ కాల్ ద డాక్టర్. చూడండి, ఈ విధంగా మనం ఎలా రాస్తున్నాం ఇవి అనేది చూద్దాం. రీజను, కారణం ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఇలాంటి వాటికి ఎలా రాయాలి అంటే కాంపౌండ్ సెంటెన్స్లో సో వచ్చిద్దండి. సో ఒక్కటే రావాలని రూల్ లేదు, ఎండ్ కూడా రావచ్చు. ఓకే, సో వాడేస్తాం. సో అనేది ఆప్ట్. ఇక యాజ్ అనేది వాడతాం కాంప్లెక్స్ సెంటెన్స్లో. ఇక పార్టిసిపుల్స్, బీయింగ్, నోయింగ్ ఇట్లాంటివి వచ్చేసి మనం సింపుల్లో వాడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే వాడడం జరుగుతుంది అండి. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, రీజన్ ఉంటుంది అంటే కారణం ఉంటుంది, రిజల్ట్ ఫలితం అనేది ఉంటుంది. వెన్ హీ హర్డ్ ఏ క్రై, అతను ఏడుపు విన్నప్పుడు, హీ రష్డ్ ఇన్ టు ద రూమ్. ఏం చేశాడు? అతను రూమ్లోకి వెళ్ళాడు. దీనికి ఇది ఏమనిపిస్తుంది? వెన్ హీ హర్డ్ ఏ క్రై, అతను విన్నప్పుడు. విన్నప్పుడు ఏం చేశాడు అంటే ఆధారపడేటటువంటి వాక్యం. కాంప్లెక్స్ సెంటెన్స్ అర్థమైపోతుంది. యాజ్ కూడా రాసుకోవచ్చు, ఇక్కడ సిన్స్ కూడా రాసుకోవచ్చు. హీ రష్డ్ ఇన్ టు ద రూమ్ బికాజ్ హీ హర్డ్ ఏ క్రై, బికాజ్ కూడా రాసుకోవచ్చు. అన్నిటికీ రాసుకోవచ్చు. ఈ రీజన్, రిజల్ట్ ఉన్న దాంట్లో మీరు యాజు, సిన్స్, బికాజ్, వెన్ను ఇవన్నీ ఏదైనా ప్లేస్ చేయొచ్చు. దాన్ని ఆధారం చేసుకొని మనం ఆడిస్తాడు, మనకు అర్థం కాదు. అక్కడ ఒకటే యాజ్ ఉన్నా, సిన్స్ ఉన్నా, బికాజ్ ఉన్నా, వెన్ ఉన్నా ఒకటే. కానీ మనం కన్ఫ్యూజ్ చేయాలి కదా, అందుకని వెన్ పెడతాడు. యాజ్ పెట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు కాంపౌండ్ మనం ఏం చెప్పుకున్నాం? కాంపౌండ్ ఇట్లా రీజన్, రిజల్ట్గా ఉన్నప్పుడు సో పెట్టుకుంటాం. హీ హార్డ్ ఏ క్రై, సో హీ రష్డ్ ఇన్ టు ద రూమ్. తర్వాత ఆన్ హియరింగ్ ఏ క్రై, ఆన్ హియరింగ్ ఏ క్రై ఒక పెద్ద కేక్ వినబడింది. ఆన్ హియరింగ్ ఎట్లా తీసుకున్నాం? ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని పార్టిసిపుల్గా మార్చేసాం. ఆన్ హియరింగ్ ఏ క్రై హీ రష్డ్ ఇన్ టు ద రూమ్. ఇక్కడ ఒక్క స్వతంత్ర వాక్యమే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే 2 స్వతంత్ర వాక్యాలు ఉంటాయి. హీ హార్డ్ ఏ క్రై, అతను ఏం చేశాడు? కేక్ విన్నాడు. ఓకే, అర్థమవుతుందిగా. సో హీ రష్డ్ ఇన్ టు ద రూమ్, కాబట్టి అతను పరిగెత్తాడు అతను, అర్థమైపోతుంది. ఆన్ హియరింగ్ ఏ క్రై, అతను ఒక పెద్ద కేక విన్న తర్వాత, ఆ తర్వాత అనేది సృష్టిస్తున్నాను. ఆన్ హియరింగ్ ఏ క్రై అంటే పెద్ద కేక వినబడింది, అతను పరిగెత్తాడు. ఇది ఫ్రేజు, క్లాజ్ కాదు ఇది. అట్లానే ఉండే క్లాజ్ కాదు. ఎందుకు కాదు? సబ్జెక్ట్ లేదు, వెర్బు నీకు టెన్స్ చెప్పేటటువంటి వెర్బు లేదు. కానీ ఇక్కడ చూడండి, టెన్స్ చెప్పేటటువంటి మీకు వెర్బు ఉంటుంది.
అండ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫ్రేజ్లో అది ఉండదు, ఫ్రేజ్లో అది మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఇది ఇంకో ఫార్మాట్ ఉంటుంది, రీజను యాంటీ రిజల్ట్. మనం ఏంటంటే ఒక ఆర్డర్లో వస్తున్నాం, అట్లానే చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో రకమైనది 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే రీజన్ ఉంటుంది, కానీ యాంటీ రిజల్ట్, రిజల్ట్కి వ్యతిరేకమైంది వస్తుంది. ఏంటిది? జనరల్గా జ్వరం వచ్చింది, స్కూల్కి వెళ్ళరు. జ్వరం వచ్చింది కాబట్టి స్కూల్కి వెళ్ళరు, కానీ జ్వరం వచ్చిద్ది కానీ స్కూల్కి వెళ్తాడు. రీజన్ ఉంది కానీ మనం అనుకున్న రిజల్ట్ రాదు, వేరే రిజల్ట్ ఉంటుంది. అలాంటి వాటికి అనమాట. అప్పుడు మనం జనరల్గా ఇందాక రీజన్ రిజల్ట్ సో వాడుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి కానీ ఇలా జరిగింది, యాంటీగా జరిగింది అని చెప్పడానికి బట్. మరి దీన్ని కాంప్లెక్స్లోకి మార్చేటప్పుడు ఎట్లా అంటే ఈ బట్ని తీసేస్తాం, తో అనేది ముందు పెట్టేస్తాం. తో షీ హ్యాడ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, అంటే ఆమెకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకి ఉద్యోగం రావాలి. యాక్చువల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఉద్యోగం రావాలి కదా, కానీ ఆమెకి రాలేదు. సో షీ హ్యాడ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, షీ డిడ్ంట్ గెట్ ద జాబ్, కానీ ఆమెకి జాబ్ రాలేదు. ఇక్కడ వచ్చేసి కాంప్లెక్స్లో తో వచ్చింది. మరి సింపుల్ వచ్చేటప్పుడు అంటే ఇన్స్పైట్ ఆఫ్, అయినప్పటికీ అని అర్థం. తో అన్న అయినప్పటికే, కానీ తో ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ ఉండనిస్తుంది, వెర్బ్ ఉండనిస్తుంది, కానీ ఇన్స్పైట్ ఆఫ్ అనేది అలా ఉండదండి. ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఇన్ఫామ్ని తెచ్చుకుంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ హ్యాడ్ కాస్త హ్యావింగ్ అవుతుంది. రిక్వైర్డ్ సేమ్, ఇక క్వాలిఫికేషన్, షీ డింట్ గెట్ ద జాబ్, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది యాంటీ రిజల్ట్కి, ఈ విధంగా. నెక్స్ట్ చూద్దాం. తో షీ వాజ్ పూర్, షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ హెల్ప్. పూర్ ఏం జరగాలి? రీజన్ ఉంది, పేదరికం, కాబట్టి ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అడగాలి, కానీ ఆమె అడగదు. రిజల్ట్కి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది. అలాంటి వాటికి ఏమొస్తుంది? బట్ అనేది వస్తుంది. కాంప్లెక్స్కి ఏమొస్తుంది? తో వస్తుంది. ఇప్పుడు షీ వాజ్ పూర్ బట్ షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ హెల్ప్, కానీ ఆమె సాయం కోసం ఎప్పుడు అడగడం అనేది జరగదు. ఇప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ వచ్చింది ఇక్కడ. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్, ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ఫార్మ్ తెచ్చుకుంటుంది, బీయింగ్ పూర్ షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఈ విధమైనటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? కాంప్లెక్స్లో తో వస్తుంది, కాంపౌండ్లో బట్ వస్తుంది, అండ్ సింపుల్లో వచ్చేసి ఇన్స్పైట్ ఆఫ్. దేనికి? రీజను యాంటీ రిజల్ట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక మనకు వచ్చేసి ఇంకో దానికి వెళ్దాం, ఏంటంటే కండిషన్. మనం ఏం చూసాం? కారణం ఉంటుంది, ఫలితం ఉంటుంది. కారణం ఉంటుంది, ఆ ఫలితానికి వ్యతిరేకమైనటు యాక్షన్ వస్తుంది. అవి రెండు చూసాం. మొదటి దానికేమో ఇప్పుడు కారణం ఫలితం అని ఉన్నదానికేమో సో వస్తుంది, కాంపౌండ్లో సో వస్తుంది, అండ్ కాంప్లెక్స్లో వచ్చేసి యాజ్ వస్తుంది, యాజ్, సిన్స్, బికాజ్. ఓకే, ఇన్ని చాలా ఉంటాయి, ఒకదానికి స్టిక్ కావాలి మనం. యాజ్, వెన్ కూడా వస్తుంది. ఇక సింపుల్కి వచ్చేసి మనకు వచ్చేసి ఏంటంటే బీయింగ్తో స్టార్ట్ అవుతుంది, బీయింగ్తో అవుతుంది రీజన్ రిజల్ట్కి. ఇప్పుడు అలా కాకుండా రీజన్ యాంటీ రిజల్ట్ వచ్చినప్పుడు బట్ అనేది వస్తుంది, కానీ కాంప్లెక్స్ అయినప్పుడు ఓ, ఆల్దో అనేవి వస్తాయి. సో రెండు ఒకటే, ఏఎల్ కలిపితే ఆల్దో అయింది. సో అనేది పెట్టుకుంటే చాలా సింపుల్ అండ్ సింపుల్. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్, ఇన్స్పైట్ ఆఫ్ ఏదైతే వెర్బ్ ఉందో దానికి ఇన్ఫార్మ్ వచ్చేస్తుంది, ఈ విధంగా. ఇప్పుడు కండిషన్ అనేది మనకు తెలుస్తుంది. కండిషన్ ఉంటుంది, నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తా, ఈ విధమైనటువంటి కండిషన్ ఉంటుంది. నువ్వు బాగా చదివితే
అప్పుడు చూద్దాం అనేసి. నువ్వు పేమెంట్ ఇస్తే నేను ఇస్తా, పేమెంట్ ఇవ్వకపోతే ఇయ్యను. నువ్వు డబ్బులు ఇస్తే నేను సరుకు తెచ్చి పెడతా, ఇవ్వకపోతే ఇవ్వను. ఇది కండిషన్ అనమాట. రీజన్ రిజల్ట్కి సంబంధం ఉండదు, విడిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్లెస్ అంటే ఏం సింపుల్గా అర్థం, ఇఫ్ నాట్ అని అర్థం. ఇఫ్ నాట్ అని అర్థం. ఇఫ్ హీ డజంట్ మేక్ పేమెంట్ ఇన్ టైం, అతను గనక పేమెంట్ ఇవ్వకపోతే టైంలో అతని ఇంటిని జప్తు చేస్తారు. కాబట్టి దీన్ని కాంపౌండ్లోకి మార్చాలి, సింపుల్లోకి మార్చాలి. ఇప్పుడు ఎట్లా ఏంటంటే ఏం చేయాలంటే అప్పుడు హీ కాంప్లెక్స్, ఇది వచ్చేసి కాంప్లెక్స్లో ఉంది, కాంపౌండ్లోకి మార్చాలి. హీ మస్ట్ మేక్ పేమెంట్, అక్కడ ఉన్నదే రాస్తాం, పెద్దగా తేడాలు ఉండవు. హీ మస్ట్ మేక్ పేమెంట్ ఇన్ టైం. ఏం రాసుకోవచ్చు కాంపౌండ్ రాయాలంటే? ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్లో ఎక్కువగా వాడేది ఏంటంటే యాప్స్. ఏ, అండ్, బట్, ఎట్, సో. ఓ ఉంది, ఆర్, లేకపోతే ఈ కండిషన్కి ఆర్ అనేది వాడతాం. ఫ్యాన్ బాయ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వాడేది అబీస్, అండ్, బట్, సో. బట్, ఎట్ అనేది కొంచెం అటు సేమ్ ఒకే అర్థంలో ఉంటాయి కాబట్టి వాడేది యాప్స్, కండలు అంటాం కదా, యాప్స్ వాడుతుంటాం. హీ మస్ట్ మేక్ పేమెంట్ ఇన్ టైం, ఇది వచ్చేసి ఏంటి, కండిషన్ కదా. ఈ కండిషన్ అప్పుడు మనం ఏం చేస్తాము అంటే హీ మస్ట్ మేక్ పేమెంట్ ఇన్ టైం, ఆర్ హీస్ హౌస్ విల్ బి కాన్ఫిస్కేటెడ్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మనం యాడ్ చేసింది అన్లెస్ తీసేసాం, ఆర్ పెట్టాం. ఇప్పుడు వచ్చేసి మరి సింపుల్కి వచ్చేసరికి ఏంటంటే బీయింగ్, ఇన్స్పైట్ ఆఫ్. ఇప్పుడేమో ఇన్ కేస్ ఆఫ్, ఆ సందర్భంలో మాత్రమే, కండిషన్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మేక్స్ కదా, అన్లెస్ లో నాట్ ఉంది కదా. ఇన్ కేస్ ఆఫ్ నాట్ మేకింగ్ పేమెంట్ ఇన్ టైం, పేమెంట్ ఇన్ టైం, హీస్ హౌస్ విల్ బి కాన్ఫిస్కేటెడ్. యాజ్ అంతే ఉంటుంది, పెద్దగా మార్పు చేర్పులు ఉండవు, కానీ ఇదే. ఇవి మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. నెక్స్ట్ వెళ్దాం. హైర్ ఏ ట్యాక్సీ అండ్ యూ విల్ నాట్ మిస్ ద బస్. ఎండ్ కనబడింది. ఫ్యాన్ బాయ్స్, యాప్స్, అండ్, బట్, ఎట్, సో, అబీస్. ఫ్యాన్ బాయ్స్ అనమాట. టోటల్ మీరు ఫ్యాన్ బాయ్స్. ఇందులో అసలు వాడని ఉన్నాయి. ఏం వాడము అంటే ఫర్ అనేది వాడడం, ఎండ్ ఖచ్చితంగా వాడతాం. నార్ అనేది అంతగా వాడడం, అండ్ బట్ వాడతాం. ఆర్ అనేది కండిషన్స్కి వాడతాం. ఎట్ కూడా వాడడం, బట్, ఎట్, ఓకే. సో ఇది వాడేదన్నమాట. అంటే ఏ బాయ్స్ అనేది మనం జనరల్గా ఫ్యాన్ బాయ్స్లో వాడుతుంటాం. ఎఫ్ఎన్ అనేవి మనం అయితే వాడం. ఎఫ్ఎన్. హైర్ ఏ ట్యాక్సీ అండ్ యూ విల్ నాట్ మిస్ ద బస్. దీన్ని ఎట్లా రాస్తాం? ఇప్పుడు మన ఇదేంటి, కాంపౌండ్ సెంటెన్స్ ఇది. చూడండి, నువ్వు ట్యాక్సీని హైర్ చేసుకుంటే, ట్యాక్సీని కనుక అద్దెకి తీసుకున్నావు అనుకో, బస్సు మిస్ అవ్వవు, అంటే టయానికి వెళ్ళిపోతావు. కండిషన్ చేసుకోకపోతే ఇఫ్ కాంప్లెక్స్ రాస్తాను. ఇఫ్ యూ హైర్ ఏ ట్యాక్సీ, ఇఫ్ యూ ఈ ఏదైతే కండిషన్ ఉంటుందో కాంప్లెక్స్ ఇఫ్ అనమాట. ఇఫ్ క్లాస్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ యూ హైర్ ఏ ట్యాక్సీ కామా యూ వోంట్, విల్ నాట్నే వోంట్ అని రాస్తున్నాం, దానికి ఏందో ఇది అవుతుంది. యూ వోంట్ మిస్ ద బస్. ఇక్కడ విల్ నాట్ అని కూడా రాసుకోవచ్చు. విల్ నాట్కి ఓ రకంగా షార్ట్ కట్ అనమాట వోంట్ అనేది. కాబట్టి ఇఫ్ యూ హైర్ ఏ ట్యాక్సీ యూ వోంట్ మిస్ ద బస్. నెక్స్ట్ మనకి సింపుల్ ఏంది, ఇన్ కేస్ ఆఫ్ అని ఉందిగా. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫార్మ్ కావాలి. హైరింగ్ ఏ ట్యాక్సీ, నువ్వు గనక ఒక ట్యాక్సీని గనక అద్దెకి బాడుక్కి తీసుకుంటే యూ విల్ నాట్ మిస్ ద బస్. ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 18th అనమాట. ఆర్డర్లో చూస్తున్నాం. ముందు ఏం చూసాము, రీజన్ రిజల్ట్ వచ్చేది చూసాం, తర్వాత రీజన్ యాంటీ రిజల్ట్ వచ్చేది చూసాం,
అండ్ తర్వాత కండిషన్ అనేది చూసాం. ఇప్పుడు ఏందంటే ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఎండ్ షోతో వస్తుందండి. 2 రకాలు ఎండ్, షో 2 కలిపి వస్తుందనమాట. ఇక్కడ ఏందంటే ఒక ఎండ్ ఉంటేనే యాక్చువల్‌గా కాంపౌండ్. షో కూడా వచ్చింది. ఇది కాంపౌండ్ అవుతుంది. కాంప్లెక్స్ రాయాలి. ఇలాంటి వాటికి చాలా సింపుల్‌గా రాయొచ్చు. కాంప్లెక్స్ ఎలా రాస్తారంటే ద ప్రాబ్లమ్ వాస్ వెరీ బదులు సో రాసుకోవాలి. ద ప్రాబ్లమ్ వాస్ సో డిఫికల్ట్. ద ప్రాబ్లమ్ వాస్ సో డిఫికల్ట్. అండ్ సో బదులు దట్ రాస్తారు. సో దట్ అనమాట. నో వన్ కుడ్ సేవ్ ఇట్. సాల్వ్ ఇట్. నో వుడ్ సాల్వ్ ఇట్. ఈ విధంగా. తర్వాత ఇంకోటి ఉంది. సింపుల్. ఇదేంటంటే 2తో రాస్తాం. 2 వస్తుంది. ఎలా వస్తుంది? వెరీ బదులు 2 పెడతాం. ద ప్రాబ్లమ్ వాస్ టూ డిఫికల్ట్. ఇక ఏం లేదు టు సాల్వ్ ఇట్. సాల్వ్ చేయలేనంత కష్టం ఆ ప్రాబ్లం అనేది. ద ప్రాబ్లం వాస్ టూ డిఫికల్ట్ టు సాల్వ్ ఇట్. సాల్వ్ చేయలేనంత కష్టమైనది. నెక్స్ట్ డే అదే వచ్చిందండి. సో దట్ టీచర్. ఈ సో దట్ ఇట్లా కనబడింది అంటే జనరల్గా ఇది ఏంటంటే ఇది అనమాట. చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే ఫ్యాన్ బాయ్స్తో కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్యాన్ బాయ్స్ దేనికి అంటే కాంపౌండ్ సెంటెన్సెస్ సృష్టించడానికి. అందులో ఎస్ ఉంది చూసారా, అది ఓన్లీ ఒక సోనే. కానీ ఇక్కడ సో దట్ కాంబినేషన్ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు కాంపౌండ్ ఎట్లా చేయాలి? ద బాక్స్ వాస్ వెరీ హెవీ. అండ్ సో కాబట్టి ఐ కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్. ఇప్పుడు దీన్ని వచ్చేసి సింపుల్ రాయాలి. 2 రాయాలి. సో దట్ అనేది కాంప్లెక్స్ లో ఉంటుంది. 2 అనేది సింపుల్ లో ఉంటుంది. అండ్ సో అనేది కాంపౌండ్ లో ఉంటుంది. అట్లా అనమాట. ద బాక్స్ వాస్ టూ హెవీ టు లిఫ్ట్ ఇట్. మోయలేనంత బరువైనది అని అర్థం. టూ హెవీ టు లిఫ్ట్ ఇట్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సింపుల్గా చూస్తే కాంపౌండ్లో ఎన్సో వస్తుంది, కాంప్లెక్స్లో సో దట్ వాడాలి, అండ్ సింపుల్ టు వాడాలి. ఈ విధంగా అనమాట. ఇక నెక్స్ట్ 20 నుంచి మీరు చూసినట్లయితే ఇప్పుడు వీటికి ఏంటంటే సింపుల్, కాంప్లెక్స్ ఉంటాయి. సింపుల్, ఏ బ్లైండ్ మ్యాన్ నీడ్స్ హెల్ప్. సింగిల్ సెంటెన్స్, ఒకే ఒక సెంటెన్స్. దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్ లోకి మార్చాలి. బ్లైండ్ మ్యాన్ ఉందనుకోండి, దీన్ని ఎలా మార్చొచ్చు? మ్యాన్ హూ ఈజ్ బ్లైండ్. ఇట్లా పొడుగ్గా రాయొచ్చు. బ్లైండ్ మ్యాన్ని మ్యాన్ బ్లైండ్ ఇక్కడే ఉన్నాయి చూడండి. మ్యాన్ ఇక్కడే ఉంది, ఇటు చేసాం, బ్లైండ్ని ఇటు చేసాం, మధ్యలో హూ ఈజ్ బ్లైండ్. మనిషికి ఎవరైతే గుడ్డోడైతే కళ్ళు ఉండవో వాడికి సాయం అవసరం. ఏ ఇక్కడ పెట్టాం? ఏ మ్యాన్ హూ ఈజ్ బ్లైండ్ నీడ్స్ హెల్ప్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సింపుల్ టు కాంప్లెక్స్. ఇలాంటి వాటికి కాంపౌండ్లు ఉండవు, అది గమనించండి. ద ఇంజర్డ్ వర్డ్ టేకెన్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. ఇదేంది? సింగిల్ సెంటెన్స్. దీన్ని కాంప్లెక్స్ లోకి మార్చాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ద ఇంజర్డ్ అనే దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేసి మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోకస్ ద ఇంజర్డ్, దోస్ హూ వర్ ఇంజర్డ్. దోస్ హూ వర్ ఇంజర్డ్. చూడండి, ద ఇంజర్డ్ ఇక్కడ ఉంది. దోస్ హూ వర్ ఎవరైతే గాయపడ్డారో, ఇంకా మామూలే. వర్ టేకెన్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. ఎవరైతే గాయపడ్డారో, ఇంకా చూడండి, ఎవరైతే గాయపడ్డారో నెక్స్ట్ ఏంటి అనేటటువంటిది ప్రశ్న వస్తుంది. అదే కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్
ద స్టూడెంట్స్ హోప్ టు పాస్ ద ఎగ్జామ్స్. ఇక్కడ మనం వచ్చేసి ఏం రాయాలి? సింపుల్ టు కాంప్లెక్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనం సింపుల్గా ఇండైరెక్ట్ స్పీచ్ లాగా రాయొచ్చు అనమాట. ఆ ఫార్మాట్లో ద స్టూడెంట్స్ హోప్ దట్ దే విల్ పాస్ ద ఎగ్జామ్. ఈ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ ఏ విధంగా అయితే దట్ని అంటే మెయిన్ ఇక్కడ దట్ పెట్టడం ఉద్దేశం, అట్లా మనం రాసేయచ్చు. ద స్టూడెంట్స్ హోప్ దట్ దే విల్ పాస్ ద ఎగ్జామ్స్. వాళ్ళు పాస్ అవుతారని భావిస్తున్నారు. ప్లీజ్ వెయిట్ అంటిల్ టోల్డ్ టు ప్రొసీడ్. చెప్పే వరకు ఆగండి అనేసి. ఇది ఏంటి? ఇవన్నీ సింపులే. ఏంటంటే కాంప్లెక్స్లోకి మార్చాలి. వీటిని వచ్చేసి కాంప్లెక్స్లోకి మార్చాలి అంటే కొంచెం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇక్కడ మనం యాడ్ చేసేది ఎట్లా? ఇక్కడ చూడండి, ప్లీజ్ వెయిట్ అంటిల్ టోల్డ్ ప్రొసీడ్. ఎవరు? మనం. యు ఆర్ అని రాస్తే సరిపోతుంది. నువ్వు చెప్పేంత వరకు అయితే సరిపోతుంది. ప్లీజ్ వెయిట్ అంటిల్ యు ఆర్ టోల్డ్ టు ప్రొసీడ్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. టోటల్గా ఇదండి. చాలా సింపుల్గా మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేసాం. ఇక్కడ మనం చేసింది ఏంటంటే రీజన్ రిజల్ట్ అనేది తీసుకున్నాం. ఈ రీజన్ రిజల్ట్ తీసుకున్నప్పుడు ఏం చేసాము అంటే మనం కాంపౌండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో కాంపౌండ్ సెంటెన్స్లో అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో అండ్ సింపుల్లో ఎలాంటివి చేశాము అనేది చూసాం. సో రీజను ఉంటే సో జ్వరం వచ్చింది కాబట్టి బడికి వెళ్ళలేదు. కాంప్లెక్స్లో యాజ్ అనేది వస్తుంది. సింపుల్లో ఏమొస్తుంది అంటే బీయింగ్ అనేది సింపుల్గా బీయింగ్ ఇల్ ఇట్లాంటివి వచ్చేస్తాయి. తర్వాత రీజను అండ్ యాంటీ రిజల్ట్ అంటే ఏంటంటే అది రీజన్కి తగ్గట్టు రావట్లే. అలాంటి వాటికి ఏంటంటే బట్ కాంపౌండ్లో వస్తుంది, తో కాంప్లెక్స్లో వస్తుంది, అండ్ ఇన్స్పైట్ ఆఫ్ అనేది మీకు సింపుల్లో రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కండిషన్ ఉంటుంది. నువ్వు ఇలా చేస్తేనే అలా. ఇఫ్ అనేది కాంప్లెక్స్లో వస్తుంది అనమాట. ఇఫ్ అనేది ఇందులోనేమో ఆర్ అనేది వస్తుంది కాంపౌండ్లో. ఇందులోనేమో ఇన్ కేస్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసాం. ఆ తర్వాత ఉన్నది ఏంటంటే అండ్ సో అనేది కాంపౌండ్లో వస్తుంది, సో దట్ అనేది కాంప్లెక్స్లో వస్తుంది, అండ్ టు అనేది వస్తుంది. తర్వాత సింపుల్ టు కాంప్లెక్స్ కొన్ని సింపుల్గా ఒక ఫ్రేజ్ యాడ్ చేయడం, క్లాస్గా మార్చడం, దాంతో కాంప్లెక్స్ సెంటెన్స్ అనేవి మనం రాయడం జరిగింది. టోటల్గా ఇది మనం చేసినటువంటిది మొత్తం పూర్తిగా అన్నీ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఒక ఆర్డర్లో ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా ఇవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది జనరేట్ అయింది. అదే కనుక సింపుల్ టు కాంప్లెక్స్ అయ్యి ఉంటే చాలా చాలా ఈజీగా సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. అవన్నీ మీరు ఒకసారి చూడండి, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.